సరిగ్గా 4 రోజుల క్రితం ఢిల్లీలో ఒక ప్రాక్టీసింగ్ జడ్జ్ ఆయన భార్య వాళ్ళ నాన్నగారిని తిట్టారని అవమానాన్ని భరించలేక ఏం చేయాలో అర్థం కాక తను సూసైడ్ చేస్తున్నారు. ఏంటి ఇంత చిన్న విషయానికే సూసైడ్ చేస్తున్నారంటే ఆయన ఉన్న సినారియో అలాంటిది. ఆయన ఏం ఆలోచించారు, ఆయనకున్న మానసిక పరిపక్వత అలాంటిది. అయితే సేమ్ సినారియో ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా జరిగింది చెప్తాను. సుమారుగా ఒక 7 సంవత్సరాల క్రితం నేను క్లోజ్ గా చూసిన సినారియో. నేను ఇక్కడ జడ్జి పేరు కూడా చెప్పట్లేదు, ఈయన పేరు కూడా చెప్పట్లేదు, వాళ్ళ ప్రైవసీని మనం గౌరవిద్దాం. అయితే ఢిల్లీ జడ్జి గురించి మీరు గూగుల్ చేస్తే మీకు తెలుస్తుంది పేరు. అయితే దీనికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ సినారియో ఏంటి అంటే, వైఫ్ వాళ్ళ నాన్నగారిని అబ్యూజ్ చేశారు. మా నాన్నగారిని ఎలా అంటామని వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అది పెద్దవాళ్ళ దాకా వెళ్ళి పంచాయతీ అయ్యి చిలికి గాలివానలాగా చాలా పెద్ద గొడవ అయ్యి పోలీస్ స్టేషన్స్ దాకా వెళ్ళి ఆ అమ్మాయి అతని మీద గృహహింస కేసు పెట్టారు 498 ఆ రోజుల్లో. తర్వాత అతను ఫైట్ చేసి లాస్ట్ కి వాళ్ళకి విడాకులు కూడా మంజూరైన అక్కడ దాకా జరిగింది. నౌ హీఈస్ లీడింగ్ ఏ వెరీ పీస్ఫుల్ లైఫ్. అయితే ఈ ఎంటైర్ కేసు డీల్ చేసినప్పుడు ఆయనకి ఏమనిపించిందో ఏంటో అబ్బాయి, తను నేనే ఎందుకు లా చేయకూడదని లాకి ప్రిపేర్ అయ్యారు, ఎంట్రన్స్ ప్రిపేర్ అయ్యి ర్యాంక్ తెచ్చుకున్నారు, కాలేజీలో జాయిన్ అయ్యి ఎల్ఎల్బి కాలేజ్ ఫస్ట్ వచ్చారు. నౌ హీఈస్ డీలింగ్ విత్ రాయలసీమలో చాలా కరడు కట్టిన క్రిమినల్ కేసెస్ డీల్ చేస్తున్నారు. అంటే చూడండి, అంటే నా ఉద్దేశం ఇద్దరిని కంపేర్ చేయడం కాదు, కానీ చూడండి సిచ్యువేషన్ అదే, సినారియో అదే. ఈ 2 కేసెస్లోనూ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్ని దూషించారు. అయితే ఒక ఆయన అవమానాన్ని భరించలేక జడ్జెస్ స్థాయిలో ఉన్న ఆయన దాన్ని సరిగా తీసుకోలేకపోయారు. హీ అటెంప్టెడ్ సూసైడ్. కానీ ఇక్కడ సినారియో అదే అయినప్పటికీ ఇంకొక పర్సన్ ఏం చేశారు, దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని నేనెందుకు ఫైట్ చేయకూడదు అన్నట్టుగా నౌ హీ బికేమ్ అన్ అడ్వకేట్. ప్రాబ్లం మారదు మిత్రమా, మనం చూసే కోణం మారాలి. మీరు చూస్తున్నది సైకాలజీ విత్ సింగ్. ఇక్కడ మనం మెథడ్ని డీకోడ్ చేస్తాం.